ఇంట్లో తిని పడేసే పిస్తా పొట్టుతో కూడా ఇలా మనం అందంగా డెకరేట్ చేసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చని మీలో ఎంతమందికి తెలుసు? దీనికి కావాల్సినవన్నీ మనకి అందరింట్లో మామూలుగా ఉండేవే అండి. పిస్తా షెల్స్ ఇంకా ఇలాంటి ఒక కార్డ్బోర్డ్ ఉంటే చాలు. వీటితో మనం డిఫరెంట్గా స్టైల్ చేసుకోవచ్చండి. అందులో ఒకటి నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. ఇలా ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఒకటి చిన్న సర్కిల్, తర్వాత దానికంటే కొంచెం పెద్ద సర్కిల్ గీసుకొని దాన్ని కట్ చేసుకోండి. ఇలా వస్తుంది మనకి కట్ చేసుకుంటే. తర్వాత కట్ చేసిన దానిపైన కలర్ వేసుకోండి. మీకు ఇష్టమైన కలర్ ఏదైనా పర్లేదు వేసుకొని ఎండలో ఆరబెట్టుకోండి. ఆరిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు గ్లూ పెట్టుకొని ఇలా పిస్తా షెల్స్ అన్నీ ఇది మొత్తం ఫిల్ అయ్యే వరకు ఇట్లాగే అన్నీ స్టిక్ చేసుకోండి. మీరు ఇలాగే సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలని లేదండి. ఎలా కావాలంటే అలా స్క్వేర్ అయినా, రెక్టాంగిల్, డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకొని చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి ఇంట్లో చాలా చక్కగా కూడా ఉంటుంది. దీంట్లో మనకి ఖర్చు అయ్యేది కూడా ఏది లేదండి. గ్లూ ఇంకా ఈ కార్డ్బోర్డ్ అందరి ఇంట్లో ఉంటుంది నార్మల్గా. ఇలా మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత ఇంకో 2 చిన్న సర్కిల్స్ గీసుకోవాలి. ఇంకో అట్ట ముక్క మీద ఈ సైజులో సర్కిల్స్ గీసుకొని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇంతకు ముందులాగే దీనిపైన కూడా మనము పిస్తా షెల్స్ స్టిక్ చేసుకోవాలి. డబ్బులు పెట్టి కొనుక్కున్న దానికంటే ఇలా మనం ఇంట్లోనే రెడీ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగా కట్ చేసుకున్న చిన్న సర్కిల్స్ పైన ఇలా ఫ్లవర్ వచ్చేలాగా క్లోజ్ చేసి పెట్టకుండా ఇలా ఓపెన్ పెట్టి స్టిక్ చేసుకోండి. మనకు ఒక లోటస్ ఫ్లవర్ లాగా వస్తుంది. ఇలా ఒక రౌండ్ పెట్టిన తర్వాత మనకి మిడిల్లో కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, దానిలో కూడా గ్లూ పెట్టుకొని ఇలాగా నేను చూపిస్తున్నట్టు ఈ గ్యాప్లో కూడా పిస్తా షెల్స్ని స్టిక్ చేసుకోండి. మనం కట్ చేసుకున్న రెండింటిపైన ఇలాగే స్టిక్ చేసుకోండి. మనకు ఒక ఫ్లవర్ లాగా వస్తుంది, లోటస్ ఫ్లవర్. కావాలంటే వాటికి కలర్ వేసుకొని కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత ఇంకొక స్క్వేర్ షేప్ అండి. 2 సర్కిల్స్ అయిపోయిన తర్వాత ఒక స్క్వేర్ షేప్ అట్ట ముక్కని కట్ చేసుకొని సేమ్ ఇక్కడ క్లోజ్ చేసి పెట్టుకోండి. పిస్తా షెల్స్ని గమ్ పెట్టి ఇలా మనం రెడీ చేసుకొని వాల్కి హ్యాంగ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి. నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందని కామెంట్లో చెప్పండి. ఈ మిడిల్ గ్యాప్లో ఒక మిర్రర్ అంటించుకున్నాను. తర్వాత ఈ మూడింటిని ఇక్కడ చూపిస్తున్నట్టు మనం ఫస్ట్ రెడీ చేసుకున్న పెద్ద సర్కిల్ ఉంది కదండి, దానికి బ్యాక్ నుంచి గమ్ పెట్టుకొని థ్రెడ్ సహాయంతో వీటిని బ్యాక్ సైడ్కి స్టిక్ చేసుకోవాలి. మీకు ఐడియా ఎలా అనిపించిందో చెప్పండి. లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.